హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ప్రైమ్ స్టోరీస్. ఈరోజు మనము శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైన బాల లీలల గురించి తెలుసుకుందాం. నిద్రిస్తున్న మధురా నగరం, కానీ కారాగారంలో మాత్రం ఓ దివ్యశక్తి అవతరిస్తుంది. అంధకార రాత్రి, గరజించే మేఘాలు, భయపెట్టే మౌనం మధ్య దేవకి వసుదేవులకు జన్మించాడు పరమాత్మ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణుమూర్తి మనుషుల మధ్యలో ఓ చిన్న శిశువుగా అవతరించాడు. వసుదేవుడు ఆ దివ్య శిశువును చేతిలో మోసుకొని యమునా నదిని దాటాడు. ఆ జలాలు కృష్ణుడికి మార్గం ఇచ్చాయి. ఆకాశంలో ఆదిశేషుడు కవచంలా ఉన్నాడు. ఈశ్వరుడు ఇక భూమికి అడుగు పెట్టాడు. పుతన సంహారం. రాక్షసులు మాయల వల్ల చేతుల్లోకి వచ్చిన ఓ పుతన అందమైన రూపంలో వచ్చి విషపాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ కృష్ణుడు ఆ విషాన్ని కాదు, ఆమె ప్రాణాలనే పీల్చేశాడు. అందమైన రూపక్రమంగా భయంకరమైన రాక్షస రూపంగా మారింది. ఓ చిన్న శిశువు చేతిలో మహారాక్షసి సంహారమయ్యింది. దివ్యం, దైవం లీలలన్నీ అతని అడుగుజాడల్లోనే. శకటాసుర సంహారం. ఊయలలో శాంతంగా నిద్రిస్తున్న శ్రీకృష్ణుడు, కానీ శత్రువు మాత్రం దాగి ఉన్నాడు శకటంలో. ఓ శకట రూపంలో దాగిన రాక్షసుడు దూకాడు. కానీ బాలకృష్ణుడు తన చిన్న పాదంతో శకటాన్ని తన్నాడు. ఒకే ఒక్క తన్నుతో రాక్షసుడు సంహారమయ్యాడు. చిన్న శరీరం, అపారమైన శక్తి శ్రీకృష్ణుడిది. మట్టి తినడం విశ్వదర్శనం. అమ్మ, బాబు మట్టి తింటున్నాడు అంటూ పిల్లలు యశోద వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారు. యశోద తన బిడ్డని పిలిచి నోటిని తెరిచి చూపించమంది. అక్కడ కేవలం మట్టి కాదు, విశ్వమే కనిపించింది. గగనం, తారకలు, సముద్రాలు, బ్రహ్మాండం అంతా ఆ కన్న తల్లి నిశ్శబ్దంగా చూసింది. శ్రీకృష్ణుడు పరమేశ్వరునేనా? 5. నల్ల పూబరల విమోచనం. తాడుతో కట్టబడి ఉన్న శ్రీకృష్ణుడు అయినా అతని సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఆ చిన్న కాళ్ళు మెత్తగా నేలపై జారుతూ 2 చెట్ల మధ్యకి చేరాయి. చెట్లు కూలిపోయాయి. వాటిలోంచి వెలువడ్డారు నలకూబర, మణిగ్రీవ దేవతలు. శాపాలు తొలగిపోయాయి. కృష్ణుని లీలలు మానవాళికి శుద్ధిని, దేవతలకు మోక్షాన్ని ఇస్తాయి. మకంచోరి. వెన్న దొంగ. కానీ ఈ దొంగతనంలో ఒక మాధుర్యం ఉంది. గోపికలు వెన్న దాచిన చోటకే కృష్ణుడు చేరేవాడు. తాడుతో ఎక్కి వెన్నను తీసుకొని అమాయకంగా నవ్వుతూ పారిపోయేవాడు. మకంచోర్ అంటూ గోపికలు వెనకబడేవారు. అలా చిన్న చిన్న చేష్టలతో భక్తుల మనసులో స్థానం ఏర్పరచుకున్నాడు. కాళీయ మర్దనం. నల్లని నీరు, నదిలో విషం, అందులో కలుషితమైన కాళీయుడు. కృష్ణుడు ఆ నీటిలో దూకాడు. విషసర్పుడు తలలు ఎత్తాడు. కానీ కృష్ణుడు అతని పనాలపై నాట్యం చేశాడు. దేవతలు పుష్పవృష్టి చేశారు. కాళీయుడు శరణు చెప్పి నదిని విడిచాడు. ఆ రోజు నీరు పవిత్రమైంది. కృష్ణుని పరాక్రమం వెలుగులోకి వచ్చింది. గోవర్ధనగిరి ఉదంతం. ఇంద్రునికి పూజ చేసే సమయం, కానీ కృష్ణుడు ప్రజలను ఆపాడు. గోవర్ధన పర్వతాన్ని పూజించండి అన్నాడు. ఇంద్రుడు కోపంతో వర్షం కురిపించాడు. కానీ కృష్ణుడు తన వేలుపై పర్వతాన్ని ఎత్తి ప్రజలను కాపాడాడు. పర్వతం కింద ప్రజలు, పశువులు భయం లేని సంతోషం. ఇంద్రుడికి విజ్ఞానం కలిగింది. ఈ ఘట్టం వినయం, ధర్మం, భక్తికి నిలువెత్తు ఉదాహరణ. ఈ కథలు చిన్నవే కావు, ఒక్కొక్కటి ఒక జీవన మంత్రము. కృష్ణుడు శక్తికి రూపం, శాంతికి నిదర్శనం, ప్రేమకి పరాకాష్ట. మన హృదయంలో భక్తి ఉంటే ప్రతి చిన్న లీలలో ఒక గొప్ప సందేశం కనిపిస్తుంది. జై శ్రీకృష్ణ. ఈ దివ్య గాథల్ని మరెవరికైనా తెలియజేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.